న్యూస్ ఛానల్. ఆల్వాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం. ప్రజల సేవలో ముందుండాలని పిలుపు ఇచ్చిన 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. ఆల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త ప్రజల సమస్యలో ముందుండాలి, వారి అవసరాలను తీర్చడంలో నిబద్ధతతో పనిచేయాలి అని అన్నారు. ఆమె నాయకత్వం ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా ఓ మహిళా కార్పొరేటర్గా అందరికీ సేవ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలు వంటి మౌలిక సేవలు పొందుతున్నారా లేదా అన్న దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో చంద్రశేఖర్, నరేందర్ రెడ్డి, సూర్యప్రకాష్, రేవంత్ ఖాన్, ఆరిఫ్, సయ్యద్ నాజిర్, నందిని, మాధవి, హీనా తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన ఈ సమావేశం పార్టీ వ్యూహాల అమలుకు బలమైన మద్దతునిస్తుంది. వాళ్ళు మనకు క్వశ్చన్ చేసి మాకు వస్తలేదు, పెన్షన్ వస్తలేదంటే సీఎం గారు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వస్తాయమ్మా అని చెప్పాలి. అట్లా సో ఆ విధంగా మనం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బూత్ కిందాక చెప్పినట్టు ఖచ్చితంగా 5 మెంబర్స్ని పెట్టుకోండి, ఇప్పటి నుంచే పనిచేయండి. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక ఫైనల్ మేము ఈ 5 మేము ఖచ్చితంగా చేస్తున్నామని చెప్పి మీ డేటా మీరు కలెక్ట్ చేసుకోండి. మీ బూత్ లెవెల్లో మీరు ఎట్లా పనిచేస్తున్నారు అనేది రేపు చూపించడానికి. అంటే ఇప్పుడు అన్న అడిగినా కానీ అన్న జోడిగా వీళ్ళందరూ ఇంత పని చేసిరు అని చెప్పి నాకు కూడా చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. సో ఆ విధంగా అందరూ కూడా పనిచేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను.